Hello guys, today we are playing the raft, the one and only raft. Okay, let's start from this. ఓకే, ఇప్పుడు తెలుగులో మాట్లాడతా. రాఫ్ట్ అనే గేమ్లో అయితే మనం ఒక ఓషన్లో రాఫ్ట్ దగ్గర చిక్కుకొని ఉంటాం. మనము ఎప్పుడైతే రాఫ్ట్ మీద ఉంటామో చాలా థింగ్స్ కొట్టుకుంటూ వస్తాయి. మనం చూసుకొని నా చేతిలో ఉన్న దాంతో ప్రతి దాన్ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చెప్తా. దీన్ని కానీ బాగా ఎంకరేజ్ చేసినాను అనుకో, సెకండ్ టైం ఎపిసోడ్ 2తో మళ్ళీ వస్తాను నేను. అందుకే నేను ఆపేసిన. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. చూడండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న వుడెన్ పీస్ తీసుకుందాం. వస్తుందా? రాదనుకుంటా గాయస్. రాలే. ఏమైనా దగ్గరికి వచ్చినప్పుడు అయితే తీసుకుందాం మనం. ఉండు, మనం షార్క్ని అడుగుతాము ఒకసారి. లెట్స్ ట్రై టు ఆస్క్ షార్క్ అబౌట్ దిస్. హలో, ఐ యామ్ AI. ఆస్క్ మీ వాట్ యు వాంట్ టు నీడ్. And this game is a very nice game. In this you can get resources by hunting in the water, and sometimes sharks can attack your raft. Defend yourself. Okay player, copy. ఇప్పుడు మీరు షార్క్ ఏం చెప్పిందో విన్నారు కదా. ఇప్పుడు మనం అదే చేద్దాం. సరే, ఫస్ట్ అయితే ఒక వుడెన్ హుక్ని అయితే క్రాఫ్ట్ చేద్దామా. ఉండు, ఇప్పుడు నాకు దొరికిన రీసోర్సెస్తో ఒక వుడెన్ హుక్ని క్రాఫ్ట్ చేస్తున్నాను నేను. క్రాఫ్ట్ అవుతుందా? అయిందా క్రాఫ్టింగ్? ఎంత సౌండ్? ఐ థింక్ ఇది క్రాఫ్ట్ అవుతుంది కావచ్చు. క్రాఫ్ట్ అవ్వు. యాక్చువల్లీ ఇందులో చాలా లెవెల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు లెవెల్ 1 ఉన్నాం. ఫిషింగ్ రాడ్ చేసుకోవచ్చు, వుడెన్ హుక్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం ఏం చేస్తామో. రాఫ్ట్లో కూడా మనము చాలా చేసుకోవచ్చు. లెవెల్ 2కి వెళ్తే మన రాఫ్ట్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వుడెన్ హుక్ చేసుకుందాం. వుడెన్ హుక్. నైస్. మనకు ఫిషింగ్ రాడ్ వచ్చింది. వుడెన్ హుక్ ఆల్రెడీ ఉన్నట్టుంది. ఉంది వుడెన్ హుక్. అరే, వుడెన్ పీస్ దగ్గరకు ఉంది. అరే, పోయిందా? వచ్చేసింది. వుడెన్ పీస్ దగ్గరకు ఉంది, చాలా దగ్గరకు ఉంది. థింగ్స్ అన్నీ ఇప్పుడు దగ్గరికి వచ్చేసాడు. ఓ మై గాడ్, మిస్. వచ్చింది. మిస్ అనుకున్నా కానీ వచ్చింది. బ్యాలెన్స్ దాంట్లో ఎక్కువ వుడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు టాప్ లెఫ్ట్లో హెల్త్ బార్, ఈట్ బార్ ఉన్నాయి కదా, దాని కింద క్యాచ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. ఇది క్వెస్ట్ బుక్. దీని ద్వారా మనము మన షిప్ని అట్లా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హెల్త్ బార్ ఉంది, వాటర్ తగ్గినాయి, ఫుడ్ కూడా తగ్గినాయి. నెక్స్ట్ ఫిషింగ్ రాడ్ ట్రై చేసి చూద్దామా. ఫిషింగ్ రాడ్తో ట్రై చేద్దాం ఒకసారి. ఫిషింగ్ రాడ్ బాగానే పనిచేస్తుందా గైస్? నాకు ఫిషింగ్ రాడ్ ఎలా యూజ్ చేయాలో అర్థమైతే లేదు. ఏంది ఇది? ఏదో క్లిక్ చేయాలి. అదే ఏమో వచ్చింది, పోయింది. ఏమొస్తుందో అర్థమవుతలే, ఏం పోతుందో అర్థమవుతలే. అదే ఫిషింగ్ రాడ్ డ్యూరబిలిటీ ఫాస్ట్గానే అయిపోయేటట్టుందా? అరే ఉండు. అదే మన డీహైడ్రేషన్ అయిపోతుంటే, మన హీటింగ్స్ అయిపోతుంటే మనకి హెల్త్ తగ్గుతుంది. ఫిషింగ్ రాడ్ వేసి కనుక్కోవాలి. ఏం అర్థమవుతలేదు నాకు. అరే అస్సలేదు. రాకపోతే కుకింగ్ మెథడ్ చూసుకోవాలి.
వచ్చిందమ్మా, నో డౌట్. రెప్పయింది. గాయస్ ఫిషింగ్ రాడ్ ఇలా చేయాలో అర్థమైతే లేదు. ఓకే గాయస్, బాయ్.